నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హోతి బస్రాజ్, స్కల్ప్టర్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. ఇక్కడ మన స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్లో నా యొక్క సోలో షో శిల్పకళ ప్రదర్శన ఇక్కడ జరుగుతున్నది. ఈ నెల 25 నుంచి ఈ నెల 30 తారీఖు వరకు కొనసాగుతుంది. ఇంకా రేపు ఒక రోజు ఉంది, ఈరోజు రేపు ఉంది. మీరందరూ విచ్చేసి ఈ శిల్పకళను చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో రకరకాలుగా శిల్పాలు, పెయింటింగ్స్, మ్యూరల్స్, డ్రాయింగ్స్ కొలుదిరి ఉన్నాయి. ఇది ఒక నా యొక్క 30 సంవత్సరాల అనుభవాన్ని నేను ఇందులో పొందుపరిచి తయారు చేశాను. నేను ఇక్కడ హైదరాబాద్లోని జేఎన్టీ కాలేజీలో BFA మరియు మైసూర్లో MFA క్రియేటివ్ స్కల్ప్చర్ని చేసినాను. నాకు BFAలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ విధంగా చదువుకుంటూ ఈ వర్క్లు చేసుకుంటూ, ఇవే కాకుండా మన బయట ఫ్రీడమ్ ఫైటర్స్లై పెద్ద పెద్ద మహానుభావులై స్కల్ప్చర్స్ ఎన్నో కూడలలో పెట్టాను. జస్ట్ లైక్ మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా బసవేశ్వరు, శివాజీ మహారాజ్, అంబేద్కర్, గాంధీ వంటి ఎన్నో శిల్పాలు వివిధ గ్రామాల్లో మరియు వివిధ పట్టణాల్లో కొలుదిరినాయి నేను చేసినటువంటిది. ఇందులో ప్రత్యేకమైన మన ట్యాంక్ బండ్ పైన మహాత్మా బసవేశ్వరుడు హైదరాబాద్లో కాంస్య విగ్రహం 12 ఫీట్ హైట్ నెలకొల్పాము. ఇదే విధంగా కొత్తగా ఇప్పుడు మన నెక్లెస్ రోడ్లో ఐమాక్స్ థియేటర్ ముందు 16 అడుగుల జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా నలుమూలలో నిర్మల్లో కానీ, జోడేఘాట్లో కానీ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నో శిల్పాలకు నెలకొల్పాయి మన చేతుల మీదుగా. అయితే ఇక్కడ ఈ ఆర్ట్లో 2 రకాలు ఉంటుంది. మోడర్న్ ఆర్ట్, క్రియేటివిటీ అండ్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఇలాంటి అన్ని మిక్స్గా ఉంటాయి. ఇందులో మనం ఈ ప్రదర్శనలో అన్ని రకాలటువంటి గ్రూపులను నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఇందులో స్పెషల్గా ఇప్పుడు ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, ఇక్కడ చూడండి. ఇందులో ఏం చేశామంటే సప్త మూర్తులు అని చెప్పేసి వీళ్ళు శ్రీమూర్తులు, వీళ్ళు ఒక సైడు బోనాలు, మరొక సైడు బతుకమ్మ ఉంటుందన్నమాట. ఇది ట్రైబల్ నుంచి ఇప్పటి వరకు మనము జీవనం ఎలా సాగుతుంది, మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే దానిపైన కాన్సెప్ట్ తీసుకొని పాతకాలపు శ్రీమూర్తులు, ఇప్పుడు నవీన కాలం ఇప్పుడున్నటువంటి శ్రీమూర్తులను రెండు వాళ్ళ యొక్క హావభావాలను, వాళ్ళ వేషాధారణను ఇందులోని జతపరిచి వాళ్ళు ఇక్కడ బతుకమ్మను మోస్తున్నట్టు, మరొక వైపు బోనాలు మోస్తున్నట్టు ఈ శిల్పాన్ని చేశానండి. ఇది ఎగ్జిబిషన్కు ఒక అట్రాక్షన్గా, ఐకాన్గా ఉంది. ఇదే కాకుండా నేను ఎక్కువ నేచర్ పైన చాలా చేస్తున్నానండి. సోషల్ అవేర్నెస్ రావడం కోసం అని చెప్పి నేను చేసేటివన్నీ ఒక సర్వసాధారణమైన వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టుగా చేస్తాను. ఒక శిల్పకారుడు చేసిన శిల్పాన్ని ఇతరులకు అర్థమైతే బాగుంటుంది. అందుకే ఆ దృష్టితోనే నేను శిల్పాల్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండేటువంటి శిల్పాలను ఎన్నుకొని అవే ఎక్కువ చేస్తుంటాను. ఇదే కాకుండా మన దేశం కానీ, వరల్డ్ కానీ ఆ అభివృద్ధిలో ఎంతో ముందుకు దూసుకుపోతుంది. పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాయి. ఒక పట్టణం అభివృద్ధి చెందిందంటే అది బిల్డింగ్లు చూసి మనం పట్టణం అభివృద్ధి చెందామంటాం. బిల్డింగ్లు కుక్కగొడులాగా ఎట్లా పెరిగిపోతున్నాయో ఆ కాన్సెప్ట్ కూడా చాలా చేశాను. మనం ఎంత బిల్డింగ్లు ఎంత డెవలప్ చేసినా దీంతో పాటు గ్రీనరీని ఎంబడి ఉంచుకోవాలి. మనం గ్రీనరీని బ్యాలెన్స్ చేయాలి. అంటే చెట్లను పెంచాలి, అడవులను కాపాడాలి, అడవులో ఉన్నటువంటి జంతు జాలాన్ని కూడా మనం కాపాడి, పక్షి జాలాన్ని కాపాడాలి. ఇవన్నీ నేచర్ బ్యాలెన్స్లో ఉంటాయి. వీటి ఎక్కడ డిస్టర్బ్ కానట్టుగా మనం అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్నో కాన్సెప్ట్ అయినటువంటి శిల్పాలు ఇక్కడ కొలుదిరి ఉన్నాయి. ఈ సందర్శకులు చూసి చాలా ఆనందిస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు నాకు. ఇదే కాకుండా మరియు ఒక మనిషి ఇందులో ప్రత్యేక నేషనల్ లలిత అకాడమీకి సెలెక్ట్ అయ్యి వచ్చింది ఒక ప్రదర్శనకి. ఈ స్కల్ప్చర్ పేరు ఏంటంటే గోల్డెన్ కేజ్, జర్నీ ఇన్ ద గోల్డెన్ కేజ్. అంటే బంగారు పంజరంలో ఆయన ప్రయాణిస్తున్నాడు అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఒక పంజరంలో బందీ ఉన్న విషయం ఆయన మర్చిపోతున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు కాక్ ఉంది, కోడి. ఈ కోడి గెలిచిన కోడి అని చెప్పేసి ఒక పెట్టిన నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యి వచ్చింది. ఇది గెలిచిన కోడి అయితే ఒక బాలిగి పైన, గిన్నె పైనెక్కి కూస్తుంది. ఒకవేళ అది కోడి ఓడిపోయింది ఉంటేనేమో ఆ గిన్నెలో ఫ్రై అయి ఉండేది. ఈ విధంగా రకరకాలటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని చాలా చేశాను. మానవ వనం, మన నేచర్లో ప్రకృతి మాత అని కొలుస్తాము. ఇది మన భారతదేశానికి ఒక గొప్ప వరము. మనం ఇక్కడ భారతదేశంలో అడవి కూడా ఒక తల్లిగా భావిస్తాము, భూమాతను మాతగా భావిస్తాము. అది పెద్ద గొప్ప సంప్రదాయం మన భారతదేశంలో. ఈ సంప్రదాయాలు పుట్టడం నేను గర్వంగా అనుకుంటున్నాను. ఇందులో మనము
ప్రకృతి మాత అని చెప్పి మన మాత రెండు కలిపి మదర్ స్క్వేర్ అని చెప్పి ఒక స్కల్ప్చర్ చేశాను. ఆమె ఒడిలో ఈమె ఉంటుంది, ఈమె ఒడిలో ఆమె ఉంటుంది. ఈ విధంగా మన మన యొక్క సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి కూడా ఇంకా నాజుకు, అంటే పూలను కూడా పూజించే సంస్కృతి గల తెలంగాణ సంస్కృతి మనది. దీనికి దీనికి ఈక్వల్గా మనము బతుకమ్మ అనే పండుగలు ఆడుతుంటారు. ఆ బతుకమ్మ పండుగలో ఇందులో చూసాను, మీ నెక్స్ట్ ఫుల్ కనబడుతుంది. అలాంటి సంస్కృతి శిల్పాలు కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కొన్ని శిల్పాలను కూడా తయారు చేశాను. ఇదే కాకుండా పనికిరానటువంటి వస్తువులు కూడా అన్ని జతపరిచి రకరకాల కళఖండాలను తయారు చేశాను. అందులో ఇలా మెయిన్ మొత్తం మీద ఈ కాన్సెప్ట్ బస్వా సబ్జెక్ట్ పైన నేను ఎక్కువ చేశాను. ఈ బస్వా కాన్సెప్ట్ ఏం తీసుకుందంటే, నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పెరిగాను కాబట్టి ఎద్దులు ఎంత ప్రాధాన్యత ఉంటాయి వ్యవసాయంలో నాకు తెలిసిన విషయం కాబట్టి అదే సబ్జెక్టు నేను ఎన్నుకున్నాను. ఒక కుటుంబంలో ఎద్దు ఒక పెద్ద మనిషి మాదిరిగా, ఒక పెద్ద నాయన మాదిరిగా ఉంటుంది. ఆ కుటుంబం మొత్తం వ్యవసాయంలో ఆ ఎద్దు పైన ఆధారపడి ఉంటారు. అది దున్ని మనకు పంట ఇస్తుంది. వాటి దున్నమే కాక వాటి ఎరువులను మనము పొలంలో చల్లి ఒక సంజీనటువంటి ఆహార పదార్థాలు తయారైతే అవి మనం తినేసి ఎంతో ఆయుష్ని పొందుతాము. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాటిని తలదన్నేసి ట్రాక్టర్లు వచ్చాయి, మిషనరీ వచ్చాయి. వీటి వల్ల ఏమవుతుందంటే కృత్రిమ ఆహారము ఉత్పత్తి అవుతుంది. కృత్రిమం అంటే ఏంటంటే విషపూరితమైన రసాయనాలు విత్తనం వేసి నుంచి మన చేకొచ్చే వరకు వాటిపైన పిచికారీ చేస్తున్నాము, చల్లుతున్నాము, నిల్వ వస్తున్నాము. అలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు ఇప్పుడు ఆయుష్ 40కి, 50కి, 30కి, 70కి పడిపోయింది. దీనికి కారణం మీనా కృష్ణాహారం తినడం వల్లనే. అప్పుడు మన పూర్వీకులు ఎద్దును ఉపయోగించి పంట పండించి వాటి ఎరువును ఉపయోగించుకొని సంజీవినటువంటి ఆహారం తయారు చేసి 100 సంవత్సరాలు పైగా బతికేవాళ్ళు. కాబట్టి మనం ఎద్దు ప్రాధాన్యత ఎంత ఉందో, పశు పాడి పశువు ఎంత దాని ప్రాధాన్యత ఉందో చూపించడానికి ఈ బస్వ కాన్సెప్ట్ తీసుకోవడం మూల కారణం అండి. ఈ బస్వ సబ్జెక్ట్ని తీసుకోవడం వల్ల జానపల్లి సత్యనారాయణ రైటర్ అండి. ఈ రైటర్ గారు ఆథర్ నా పైన బస్వ రాజీవం అని ఒక బుక్ను కూడా రచించారు. ఇది 20 తారీఖు రోజులో మా జైరాబాద్ ఎంపీ శివశెట్ గారు మరియు బివి పాటిల్, మాజీ ఎంపీ బివి పాటిల్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడినది. ఈ విధంగా బస్సు కాంప్ తీసుకొని పనికిరాని వస్తువులతోని వాటితోని కొమ్ములుగా చేసి పెట్రోల్ ట్యాంక్ను ఉపయోగించి హెడ్గా ఉపయోగించి ఇంకా రకరకాలుగా కొన్ని బస్సు స్టాచ్యూలు తయారు చేశాను. ఇదే కాకుండా ఒక ఇందులో స్పెషల్గా అట్రాక్షన్ అటువంటి ఒక రేకు ఉంది. ఆ రేకులో అన్ని ముడతలు, హోల్స్ అన్నీ ఉంటాయి. అదేమంటుందంటే నేను అలసిపోయినా అని చెప్తున్నది అనమాట. అట్లా మనిషి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, అవమానాలు ఇవన్నీ చాలా ఉంటాయి. పడిపడి లేస్తుంటాం, చేస్తుంటాం. ఇలాంటి కూడా ఆ ఐరన్ ప్లేట్లో మనకు అన్ని కనబడుతుంటాయి. జీవితం యొక్క అన్నీ అందులో మనకు కంటి చూపినట్టు కనబడతాయి. అదొక స్కల్ప్చర్ ఇక్కడ పెట్టాము. అది చాలా అందరికీ ఆకర్షితులైనది. ఇదే కాకుండా డ్రాయింగ్లలో బతుకమ్మకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ నా సిగ్నేచర్ స్టైల్లో బతుకమ్మలను వాళ్ళకి ఎత్తుకున్నట్టు బతుకమ్మలు ఆడము, బోనాలు ఎత్తుకోవడము, ఇలాంటి నేచర్కు మనకి ఎంత సంబంధం ఉంది, ప్రేమ ఎలా ఉండాలి, ఆ ప్రేమ ఎంత గట్టిగా ఉండాలి, ప్రేమ ఎంత దృఢంగా ఉండాలి అనే ప్రేమ పైన కూడా కొన్ని చాలా పెయింటింగ్స్ కూడా వేశాను. ఈ విధంగా వేసుకుంటూ వచ్చి ఇంకోటి మెయిన్ ఇందులో అట్రాక్షన్ అయినటువంటిది ఫ్యూచర్ సిటీ తర్వాత ఇంకా వచ్చే సిటీ ఎలా ఉంటుంది, భవిష్యత్తులో సిటీ ఎలా ఉంటుంది దానిపైన కూడా వేశాను. ఇప్పటికే మనము మొబైల్ ఇప్పుడు వాడుకున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాటి వస్తువులతోని కానీ మిషనరీతోని కానీ ఇప్పుడు మొబైల్లతోని కానీ మనిషి సగ దూరం ఆల్రెడీ సత్సంబంధాలు అన్నీ తెంపేసుకుంటున్నాడు, మొబైల్తోనే ఎక్కువ గడుపుతున్నాడు. ఇంకా రాను 100 ఏళ్లలో కానీ 200 ఏళ్ళలో కానీ మనిషితో మన సంబంధం లేకుండా కొనసాగే అవకాశం ఉందని దానిపైన ఒక స్ట్రక్చర్ చేశాను. ఈ విధంగా అన్ని చేసుకుంటూ ముందుకు వచ్చాను. ఇందులో 100కు పైగా కళాఖండాలు ఉన్నాయి. కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ఆర్ట్ సైడ్ బాగా చదువుకొని ఇట్లాంటి ఆర్ట్స్లో చాలా మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అవార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత గోల్డ్ మెడలిస్ట్ జేఎన్టీయు. ఇక్కడ మీ సొంతం ఎక్కడ? మా సొంత ఊరు న్యాల్కల్ అండి. ఇది న్యాల్కల్ మండలు. ఇది జైరాబాద్ పట్టణానికి హెడ్ ఆఫీసు. ఇది సంగారెడ్డి జిల్లాలో ఉందండి. అక్కడ నుంచి నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ ఈసీఎల్ కాపురంలో ఉంటాను. ఇక్కడ ఉండి ఈ వర్క్లన్నీ చేస్తానండి. సార్, మీరు చదువుకునే టైంలో ఆర్ట్ సైడ్ అంతగా ప్రాముఖ్యత అంత ఉండేది కాదు. అలాంటి టైంలో మీ తల్లిదండ్రులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఈ రోజుల్లో ఇప్పుడు కూడా ఇంకా కూడా ఫైన్ ఆర్ట్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ఫైన్ ఆర్ట్స్లో శిల్పకళ, ఫోటోగ్రఫీ, పెయింటింగు, ఇలా అప్లైడ్ ఆర్ట్ అని చెప్పి ఇలా కొన్ని కోర్సులు ఉంటాయి ఆర్ట్కి సంబంధించినది. పిల్లలు ఆసక్తి చూపితే ఈ కోర్సుల్లో వాళ్లకు జాయిన్ చేయించి ఈ కోర్సుని నేర్పించి వాళ్ళకు ముందుకుపోవాలని చెప్పి నా యొక్క కోరిక. అయితే అప్పట్లో మా నాన్న టీచరు.
అయితే ఈ కొన్ని కొన్ని కాలేజెస్ అప్పుడు ఫైనాన్స్ కొద్దిగా లైట్గా తెలిసేది అనమాట ఆయనకి. అయితే ఈ పెయింటింగ్ ఆసక్తి చూసి నేను చిన్నప్పుడు పేసిన బాపు ఆర్ట్ స్కూల్ అని ఒకటి కోర్స్ ఉండే అండి, మన తపాలా కోర్స్ అని. పై నుంచి వచ్చేసి మనం తీసి మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఇలాంటి కోర్స్ చేశాను. మళ్ళీ దాని తర్వాత టీటీసీ అని ఉంటుందండి ఆర్ట్లో, అది కూడా చేశాను. తర్వాత బిఎఫ్ఏలోకి వచ్చాను అనమాట. ఇవి ఇంటర్మీడియట్ తర్వాత ఉంటాయి మనకు ఈ ఆర్ట్లో. చాలా మంది తెలియదు. మీ ఫాదర్ మదర్ ఆర్ట్ సైడ్ చదువుకుంటే మీకు ఎట్లా సపోర్ట్ చేశారు? మా నాన్న టీచర్ ఉన్నందుకు అక్కడ వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఉండేవి. నేను వేసే పెయింటింగ్ ఆసక్తి చూసి వాళ్ళ ప్రాజెక్ట్ చార్ట్స్, వాళ్ళ మిత్రులకు చార్ట్స్ నేను తెచ్చిచ్చేవాడు. నేను అవన్నీ గీసిచ్చేవాడు, అది తీసుకుపోయాడు. మా మదర్ కూడా, మదర్ ఏరువాక పండగ చేస్తారు. మా మదరు ఒక్క నిమిషంలోనే కూర్చొని మట్టిలో తీసుకొని ఏరువాక టైంలో ఎడ్లను తయారు చేసింది. ఆ ఎడ్లను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మ నుంచి నేను అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాది, ఆకర్షితులయ్యాను. ఆ ఎద్దు చాలా టెక్నిక్ గా చేసింది అనమాట. హెడ్ ఎలా చేయాలి, దాని బాడీలో చేయాలి, దాని కాయలో పెట్టాలి, దాని మెడలో పెట్టాలని టకటక చేసింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అలా అలా ఒకటొకటి చేసుకుంటూ నేను ముందుకు వచ్చానండి. మీకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాగా గుర్తింపు పొందిన అవార్డ్స్ కానీ, ఈ వర్క్ వల్ల మాకు ఈ నేమ్ వచ్చింది అలాంటి సందర్భం? ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయండి. నా ఆటను చూసి అవార్డులు రివార్డులు వచ్చిన విషయాలు. ఇందులో మన తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ముందు వచ్చినప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే బెస్ట్ స్కల్ప్టర్ అవార్డు కూడా మనకి ఇచ్చారండి. దీని తర్వాత మన ఉగాది పురస్కారాలు, కొన్ని సంవత్సరాలు ఉగాది పురస్కారాలు ఇచ్చాయి. ఇదే కాకుండా మన ఢిల్లీలో ఎప్పటికూ అవార్డు ఆర్ట్ సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, మేము కాంపిటీషన్స్ ఉంటాయి. దానికి ఎన్నో కళాఖండాలు పంపించాను. అవి కూడా జాతీయ స్థాయిలో వాటి కూడా బహుమతి వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి. మన జిల్లా స్థాయిలో వచ్చాయి, మన స్టేట్ స్థాయిలో వచ్చాయి, నేషనల్ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు అండి వచ్చాయండి. ఇందులో ముఖ్యమైనటువంటి మనకు ఈ వ్యవసాయ పైన ఎద్దునని ఎలా అన్నానో, మోడర్న్ హస్బెండరీ అని చెప్పి నాగలిపైన ఎద్దు ఉన్న ఒక బొమ్మని పంపించాను. దానికి నేషనల్ లెవెల్ అవార్డు వచ్చిందండి అమృత్సర్లో. అది నాకు చాలా సంతోషం ఇచ్చింది, చాలా పేరు తెచ్చిందండి. ఇందులో ఇప్పుడు ఏంటంటే మనకు కళ్ళు మూసినా నివే, కళ్ళు తెరిచినా నివే అని మనకు సాంగ్లు కానీ ఇలాంటి సామెతలు కానీ మనము వింటుంటాము, చూస్తుంటాము. అయితే నేను ఆలోచించాను, కళ్ళు మూసినా నివే, కళ్ళు తెరిచినా నివే అంటే, కళ్ళు తెరిచిన నివే అంటే కనబడతావు, కళ్ళు మూసినా నివే అంటే మదిలో ఉంటుంది. అది ఆ మదిలో ఉన్నది ఎలా చూడాలి మనము? ఆ మదిలో ఏమనుకుంటున్నావు? కళ్ళు మూసిన నివే అంటున్నావు, మన లోపల ఉండాలి కదా, ఎలా అని చెప్పి దానిపైన బాగా అధ్యయనం చేశారు, ఎలా చూపించాలని చెప్పి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మనం కళ్ళను గంతలు కట్టుకొని శిల్పాన్ని తయారు చేద్దాం, ఎలా వస్తుందని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్గా. అది కూడా ఏ ప్రాక్టీస్ లేనట్టుగా స్టార్టింగ్లోనే దానిపైన గ్రిప్ తీసేసుకొని మన శ్రీరామది మన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే అందరి సమక్షంలో నేను ఏం చేశానంటే, కళ్ళం గద్దలు కట్టుకుని శ్రీరాముని విగ్రహము ఒక మట్టిలో ఒక 1 అవర్లో, 1 గంటలో అది తయారు చేశాను. ఆ కళ్ళు విప్పిన తర్వాత చూస్తే సేమ్ శ్రీరాముని మాదిరినే వచ్చింది. దాన్ని చూసి నాకు చాలా ఆనందించాను. నాకే భయం వేసింది, ఎలా వస్తుందో, ఫస్ట్ టైం చేస్తుందని వచ్చింది. ఇది ఎందుకు ఇది చేయడానికి పూనుకున్నానంటే, అప్పుడు ఆంజనేయ స్వామి సీత అడుగుతుంది ఆంజనేయునికి, రాముడు అని నువ్వు అంటా ఉంటావు, మళ్ళీ ఎక్కడున్నాడు రాముడు అంటే, అప్పుడు నా మధ్యలోనే ఉంటాడని చెప్పి ఆయన హృదయాన్ని చీల్చి అందులో రాముడిని చూపిస్తుంది. ఆ విధంగా అంటే మదిలో ఉన్నా కూడా ఉన్నాడని చెప్పి రుజువు చేశాడు అప్పుడు మన ఆంజనేయ స్వామి. ఇప్పుడు నేను ప్రయత్నం చేద్దామని చెప్పి ట్రై చేస్తే నాకు కూడా శ్రీరామ రూపం వచ్చింది. దాని తర్వాత వినాయక చవితి తర్వాత వినాయకుడు చేశాను 1 అవర్లో. దాని తర్వాత దసరాకు దుర్గామాతను కూడా చేశాను. ఈ 3 విగ్రహాలు నేను గంటలు కట్టుకొని రూపాలను చేశాను. ఆ రూపాలు కూడా మీరు ఈ షోలో ప్రదర్శింపబడ్డాయి. ఇది చాలా మంచిగా ఉందని చెప్పి చాలా మంది నాకు మెచ్చుకున్నారండి. సార్, ఈ షోలో మొత్తం చూస్తే బసవ అనేది ఒక ఆధ్యాత్మిక ఒక ఎద్దును ఇక్కడ చూపెట్టినట్టుగా ఉన్నట్టుగా ఇక్కడ మొత్తం చూస్తే కనపడుతుంది. మీరు ఈ ఎట్లా అనుభవం చేస్తున్నారు అండి? ఇప్పుడు మనము ఎద్దు అనే సింబల్ మనకు ఒక ప్రయాణానికి, మనకు బండ్ల కట్టే వాళ్ళ ఎద్దులు మోసుకొని పోతుండే. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు బండ్లలో మేము కూర్చొని కూడా పోయే సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రోజులలో ఏమవుతుందంటే, మన కల్చర్, మన తెలంగాణ కల్చర్ కానీ మన ఇండియన్ కల్చర్ కానీ రాను మెల్లమెల్లగా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. రాను ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుందో మనం కూడా వాటి వెంబడి డెవలప్ అవ్వాల్సిందే.
తప్పదు, కానీ అప్డేట్ అవ్వాల్సిందే. అప్డేట్ అవ్వకుంటూ పాత జ్ఞాపకాలు, పాత కల్చర్ని మనం ఎప్పుడూ వీడకూడదు. అవి మనం చేసుకుంటూనే ఇవి చేసుకున్నాను. ఒక పండగ వాతావరణం ఎంత హ్యాపీగా ఉండేది, అప్పుడు అందరు కలిసి ఇంటికి తోరణాలు కట్టేసి మంచి మంచి పూజలు చేసి మంచి వంటకాలు వండుకొని అందరు కలిసి తినేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పండగ చేయట్లేదు, బయట నుంచి తెచ్చుకుంటున్నారు, హోటల్ నుంచి తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. అందులో ఒక ఆనందం లేదు, ఏం లేదు, ఆకలి చేయడం తప్ప అది తినేటువంటి సందర్భాల్లో ఒక ఆనందం అనేది, ఒక హ్యాపీనెస్ అనేది పొందలేకపోతున్నారు. అందుకే నా ముఖ్య ఉద్దేశం అంటే నేను ఒక స్కల్ప్చర్ చేశాను. మన సంస్కృతికి సంబంధించినటువంటి శిల్పాలు, అప్పుడు మన ఇల్లు కూడా చాలా ఆకర్షణంగా ఉండేవి. మంచి మంచి దూలాలు ఉండేవి, దూలాల పైన మంచి కార్వింగ్ ఉండేది. దర్వాజాలు ఉన్నప్పుడు దర్వాజాల పైన మంచి కార్వింగ్, చిలుకలు, కొన్ని బొమ్మలు, లోటస్ లాంటి జిల్వలు మీద గణేశుడు, గొలుసులు కట్టినటువంటి ఆకారటువంటి డిజైన్లు చాలా ఉండేవి. అవి చూస్తుంటే ఆ ఇంట్లోకి పోతుంటే చాలా ఆనందం కలిగించేది. స్టెప్ బై స్టెప్ ఉండేది. ఇప్పుడు ఏంది, డైరెక్ట్ కాంక్రీట్ జంగిల్ మాదిరిగా డైరెక్ట్ స్లాబ్లో ఇంట్లోకి వెళ్ళినా అదే, మనం ఆఫీస్లోకి వెళ్ళినా అదే, బయట వెళ్ళినా అదే ఉంటుంది. ఇది కాకుండా మనము ఆ పాత అన్ని జ్ఞాపకాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు గోడ నుంచి బయటకు వచ్చేటువంటి డిజైన్స్, దర్వాజా పైన ఉన్నటువంటి డిజైన్స్, అవన్నీ నేను ఏం చేశానంటే ఒక్కత చేసేసి ఒక సంస్కృతి కల్చర్ మీద తీసేసుకొని ఎద్దు బండికి ఎలా ఉంటాయి అలా అలా అమర్చి దానికి కొత్త తరం అంటే ఈ ఐరన్ వీల్స్, బేరింగ్స్, ఈ కొత్త మిషనరీ జోడించేసి దాన్ని ముందు తీసుకుపోతున్నట్టుగా చూపించాను. అంటే మన జీవితంలో కూడా మనము పాత జ్ఞాపకాలని కానీ, పాత కల్చర్ని కానీ, మన కల్చర్ని విడకుండా అది తీసుకుంటూ మనం ముందు పోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందుకే నేను ఆ స్కల్ప్చర్ చేశాను. నాకు చాలా బాగుంది, అది చూసి చాలా అందరూ చాలా మెచ్చుకుంటున్నానండి. మీరు ఫస్ట్ నుంచి సెకండ్ అప్పుడు నేను స్టార్టింగ్ లో నేను చదువుకున్నప్పుడు ఒకటి రోటరీ క్లబ్ అని ఒక సోలో షో చేశాను. అప్పుడు ఇంకా చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఫుల్ ఫిడ్జ్గా క్రియేటివిటీలో, నా యొక్క క్రియేటివిటీలో నా సిగ్నేచర్ వర్క్ స్టైల్లో ఇది చేశానండి. ఇది చాలా ఈ సోలో షో కాకుండా నా గ్రూప్ షోస్ ఉంటాయండి చాలా. ఈ మన జాతీయ స్థాయిలో కానీ, మన ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ ఎన్నో గ్రూప్ షోలు చేశానండి. నేను ఢిల్లీలో లలిత కళా అకాడమీలో చేశానండి, ఐఫాక్స్లో చేశానండి, మరియు ఇలాంటి కొన్ని ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి అక్కడ ఢిల్లీలో, అక్కడ కూడా చేశాను. ఈ విధంగా మనం అహ్మదాబాద్లో చేశాను, బాంబేలో చేశాను, వరల్డ్ ఆర్ట్ అని. ఇలా చాలా ప్రదర్శనలు జరుగుతుంటాయి మన గ్రూప్ షోలో చాలా దానిలో గ్రూప్ షోలో నేను పాల్గొనడం జరిగిందండి. ఇన్ని షోలో మీకు బాగా ఇష్టమైన ప్లేస్? ఇంకోటి, మనకు ఈ శిల్పం చేసేవారికి కానీ, పెయింట్ చేసేవారికి ఎవరికైనా మంచి నచ్చిన ప్లేస్ అంటే వాళ్ళ యొక్క పుట్టిన ఊరు కానీ, వాళ్ళు నివసిస్తున్న ప్రదేశం కానీ, అదే అందరికన్నా బెస్ట్ ప్లేస్ అని అనుకుంటున్నాను. మనం ఎటో టూరిస్ట్ అని చెప్పి బయట పోయి చూస్తాం, కానీ ఆడ ఎన్ని రోజులు ఉంటాము? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, నెల రోజులు ఉంటాము. మళ్ళీ ఎక్కడికి వస్తాము? మన ప్లేస్కే వస్తాము. అంటే బెస్ట్ మంచి ప్రదేశం టూరిస్ట్ ప్లేస్ అనుకుంటే మనం నివసించిన ప్రదేశం. ఎందుకంటే మనకు అన్ని అక్కడ తెలిసి ఉంటాయి, ఎక్కడ ఏముందో తెలిసి ఉంటాయి, ఎక్కడ ఫుడ్ తెలిసి ఉంటుంది, ఎక్కడ ఏముందో అన్నీ తెలిసి ఉంటాయి. మనకు జీవితంలో వాళ్ళు నివసించే ప్లేసే మంచి బెస్ట్ టూరిజం ప్లేస్ అని నేను అనుకుంటున్నానండి. ఒక విధంగా మీరు బిఫోర్ మ్యారేజ్ ఒకటి, ఆఫ్టర్ మ్యారేజ్ మేడం గారు మీ ఆర్ట్ సైడ్ ఎట్లా మీకు సపోర్ట్ చేసింది? అప్పుడు మనకు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే మనమే చేసుకోవాలి అన్ని. బ్యాచులర్ ఉన్నప్పుడు మనమే వంటలు చేసుకోవడం కానీ, బయట చేసుకోవడం కానీ ఆ విధంగా ఉండేది. దానివల్ల కొద్దిగా ఆ వర్క్ అనేది ఒక బాధ్యత ఉండేది కాదు అప్పుడు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక బాధ్యత వస్తుంది, ఒక ఇంట్లో ఉండాలని చెప్పి వస్తుంది, సొంత ఇంట్లో ఉండాలని వస్తుంది, ఈ విధంగా అన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళు పుష్ బ్యాక్గా ఉంటారు, మనకు తోడు, మనకు టైంకు చేసేయడం కానీ, కొన్ని వస్తువులకు గుర్తు చేయడం కానీ, ఈ ఆర్ట్ షో ఉందని పోదామని చెప్పడం కానీ, వాటికి గురించి వెళ్ళండి అని చెప్పడం కానీ, ఇలాంటి చాలా జరుగుతుంటాయి. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు కూడా నైట్ ఎక్కువసేపు అయినా కూడా మనకు కావాల్సిన వస్తువులు అందియడము, కావాల్సిన మ్యాటర్ను చదివి వినిపించడము, అందులో హెల్ప్ చేయడం, ఇది రకరకాలుగా వాళ్ళు జరుపుతూ ఉంటారు అనమాట. ఇలాంటి చెప్తుంటారు. కాబట్టి అందులో నాకు ముఖ్యంగా మ్యారేజ్ తర్వాత చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి సహకారం అయిందండి, ఆస్కారం కలిగింది అనమాట. మనకు ఇష్టమైన ప్లేసెస్ అంటే నాకు చాలా హైదరాబాద్ చాలా ఇష్టమైన ప్లేసెస్. అందులో మా ఊరికి వెళ్తే కూడా చాలా ఇష్టమైన ప్లేసు.
ఇంకోటి మాకు ఆర్ట్ గ్యాలరీ చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. మాకు ఏ ఆర్ట్ గ్యాలరీ పోతే అక్కడనే ఉండాలనిపిస్తుంది, అక్కడ గోడల దగ్గరనే కూర్చొని అనిపిస్తుంది. అది ఒక రకమైన మాకు ఒక అట్రాక్షన్ ఉంటుంది అనమాట. అక్కడ కళాఖండాలు ఒట్టి పెట్టిపోతారు, మేము కూడా పెట్టిపోతున్నాము, వేరే ఆర్టిస్ట్ కూడా పెట్టిపోతారు. అక్కడనే ఆ చేసిన జ్ఞాపకాలు ఉంటాయి, అక్కడ చూసిన మాకు దృశ్యాలు ఉంటాయి, అవి మాకు గుర్తొస్తుంటాయి. గ్యాలరీ పోయినప్పుడు అదొక మాకు మందిరం అది కనబడుతుంది మా ఆర్టిస్టులకు. అక్కడ చాలా గడుపుతాం, చాలా మంది. మా ఊర్లో ఇది మంచి ప్రశ్న అండి. ఇది మా ఊర్లో ఈ ఎద్దులని చెప్పాను కదండి, ఈ ఎద్దుల్లో నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎద్దుల మీద ప్రేమ కాబట్టి ఒక 20 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న పేర్ల మీద మేము ఉత్తమ పశు పోషకులకు బస్సు అవార్డ్స్ ఇస్తున్నామండి. ఇది ఎలా జరుగుతుందంటే మనకు మా ఊళ్ళో ప్రతి ఏటా పీర్ గాయబ్ సాహెబ్ అని ఒక ఉరుసు జరుగుతుంది. ఇందులో మత సామరస్యానికి నిలయం అన్నమాట. ఇది అన్ని మతాల వాళ్ళు వస్తారు. ఇందులో 4 రాష్ట్రాలు వస్తారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇందులో పాల్గొంటారు. ఇందులో లక్షల కొద్ది ఎడ్లు పశువులు ఆ సంతకు వస్తాయి. అది 2 రోజులు ఉంటుంది. ఈ సంతకు వచ్చినటువంటి పశువుల్లో మేము అక్కడ మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో కమిటీలో ఏవి ఉత్తంగా ఉన్నాయి, ఏ రైతు ఎలా పెంచాడు అని చెప్పేసి వాళ్లకు మేము ప్రోత్సాహ బహుమతులు ప్రతి ఏటా 10 మందికి మేము బహుకరిస్తామండి. ఇది ఇలా చేయడం వల్ల నేను గర్వంగా భావిస్తున్నానండి. ఇప్పుడు ఆర్టిస్ట్ది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్ట్ను 10 మందికి పంచాలండి. అప్పుడే ఆర్ట్ను ఉంటుంది, లేకుంటే ఆర్ట్ మన నుంచే ఎండ్ అయిపోతుంది. మనం ఎలా దుర్ని నేర్చుకున్నామో ఆర్ట్ మన నుంచి వెళ్ళిపోకూడదు. ఆర్ట్ ఇంకో 10 మందికి పాకాలి, 10 మందికి టచ్ కావాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్ట్ని స్ప్రెడ్ చేయడానికే ప్రయత్నించాలి. ఆ ఉద్దేశం నాది. నేను ఫ్యూచర్లో మంచిగా అభివృద్ధి చెందిన తర్వాత ఆర్ట్కు సంబంధించినటువంటి గ్యాలరీస్ కానీ, ఆర్ట్ సంబంధించిన విషయాలు కానీ చాలా మందికి చెప్పేసి వాళ్ళకు ఎవరైనా ఇప్పుడు కూడా నా దగ్గరికి ఏమైనా ఆర్ట్ స్కల్ప్చర్ గురించి నేర్చుకొస్తే వాళ్ళకు ఉచితంగా నేర్పించి వాళ్ళకి ఇష్టమైన మెళకువలు నేర్పించి పంపిస్తాను. ఇవి సందర్భాలు జరిగాయి. ఎవరు వచ్చినా కూడా, ఏ సందర్భం వచ్చినా కూడా వాళ్ళకి కాదని చెప్పేసి నేను వర్క్ చేసి పంపిస్తుంటాను. ఈ విధంగా ఫ్యూచర్లో కూడా వాళ్ళకు ఆర్ట్ సంబంధించిన విషయాలు కానీ, గ్యాలరీలు కానీ అట్లా చేసే ప్లాన్ ఉంది. అది చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం.